హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు జీవో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రజాభవన్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా అంటే, ఆందోళన వ్యక్తం చేస్తా అంటే కనీసం వాళ్ళని పట్టించుకుంటలేరు, దాని గురించి మాట్లాడతలేరు. మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46ని మేము రద్దు చేస్తాం, దాన్ని మళ్ళీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి మీరు, హామీ ఇచ్చినటువంటి మీరు, అది బోగసు, మోసము, దగ, కుట్ర అని చెప్పి బట్టలు చింపుకొని ఓట్లు దండుకున్నటువంటి మీరు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్తలేరు? మీ నాయకులు ఎందుకు సమాధానం చెప్తలేరు? మీరు ప్రభుత్వంలోకి వచ్చే ముందు, మీరు అధికారంలోకి వచ్చే ముందు జీవో నెంబర్ 46 గురించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆందోళన నిర్వహించి దాని గురించి ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో మీరు మాట్లాడి ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది మోసము, ఇది దగ, కుట్ర అని చెప్పి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎట్లా? ఈరోజు ప్రజాభవన్ ముంగట రాత్రింబగలు తేడా లేకుండా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం ఒక్కరన్నా వచ్చి హామీ ఇరా. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయినా మాట్లాడరు, ఎందుకంటే తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి. దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మీరెందుకు మాట్లాడరు? ఇచ్చినటువంటి హామీలు అన్నింటి శుష్క వాగ్దానాలేనా? ఇక మీరు ఈ 5 సంవత్సరాలు 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారని ఎట్లా నమ్మాలి? ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను పరిశీలిస్తే ఎల్ఆర్ఎస్సీ కాగదు లేవట్ల క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు, 10,000 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు, సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం, క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు, రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్ల జాప్యం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ విధానం బోగస్ అని, కుట్ర అని, మోసం అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం చేసిన 4 సంవత్సరాలు కోట్ల మూలిగేటట్టు చేసారు దాన్ని. ఇక ఆగది, దీన్ని ఎవరు అడ్డుకోలేరు, మేము చేస్తాము, మేము చూపెడతామని చెప్పానంటే ఎట్లా నమ్మాలి? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ప్రతిరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తూ ఉన్నారు. మూలల్లో మీరు హైదరాబాద్లో చూడండి, చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకపోతూ ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య ఉంది. వర్షం వస్తే మొత్తం నిండుకొండ లెక్క తయారవుతాయి. ఒక్కొక్క వీధి విపరీతమైన సమస్యలు పట్టణంలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎందుకు జోక్యం కల్పించుకోరు? వాటిని ఎట్లా క్లియర్ చేస్తారు? ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? సరే, ఎల్ఆర్ఎస్ విధానం తీసుకొస్తారు, మున్సిపల్ శాఖ లోపలికి ఇప్పుడు ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాలు లభించే విధంగా ఆ యాక్ట్ అనేది పనిచేస్తుంది, ఇది నడుస్తుంది కావచ్చు. కానీ మీరు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ పట్టణాభివృద్ధికి మీరు గన్ని వేల కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఎక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కదా, ప్రతి దగ్గర కూడా. గ్రాఫ్ తగ్గుతోందా? ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తోంది. ఇందుకు సీఎం రేవంత్ మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సీఎంకు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే కానీ అది అపరిమితం కాకూడదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్కు నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పటికిప్పుడే ప్రజాభిమానం చూరగొంటున్నటువంటి రాహుల్ గాంధీ అప్పుడప్పుడైనా తెలంగాణలోని పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరము అని చెప్పి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో మాట్లాడుతూ ఉన్నారు. రాధాకృష్ణ గారికి నేను చెప్పేటటువంటి వ్యక్తి కాదు, అంత అనుభవం లేదు. మీ అనుభవంలో సగం వయసు కూడా నాది కాకపోవచ్చు. కానీ మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ఎవరికంటే కూడా పెద్ద కాదు, ఎవరికంటే కూడా సుప్రీం కాదు. ఈజ్ ఆల్ అమంగ్ ది ఈక్వల్. మంత్రుల్లో ప్రథముడు, మొట్టమొదటి వ్యక్తిగా అంతే. ఇక్కడ సీనియర్ల విషయానికి వస్తే నిజానికి మరి గతంలో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీ నాయకులుగా, పార్టీ నేతలుగా కొనసాగినటువంటి వ్యక్తులు, పార్టీలో చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తులను దాటుకొని నిన్న మొన్న వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం దక్కితే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పత్రానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి ఉన్నటువంటి పేరు ఒకటైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా సీనియర్ల వల్ల వస్తున్నటువంటి సమస్యలే ఎక్కువ. ముఖ్యంగా మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ని చూసుకుంటే వాళ్ళు యూజ్ చేసేటటువంటి భాష కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ కావచ్చు, మంత్రులుగా వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తే అక్కడ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలను అట్రాక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేదు. ముఖ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ప్రజలను ఆకర్షించే విధంగా, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనే విధంగా, ప్రజలతో ప్రేమగా వాళ్ళ లోపలికి వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏ ఎమ్మెల్యేకు వారికి కావచ్చు, ఏ మంత్రికి కూడా కావచ్చు, ప్రజలతో మమేకం అవుతూ ప్రజల నుంచి ప్రేమను పొందేటటువంటి గుణం ఎవరికి లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ప్రజల్లోకి వెడితే మరి ఎవరైనా ఆయన మీద దాడి చేసిరా? ఎవరైనా కేసీఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరా? లేకపోతే ఎవరైనా కేసీఆర్కు నిరసన వ్యక్తం చేసిరా? ఎవరన్నా కేసీఆర్కి అడ్డం పోయి నువ్వు నాకు అన్యాయం చేసినావని చెప్పి ఎవరన్నా అన్నారా? అనలేదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ టైంలో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. ఇది అందరికీ తెలిసినటువంటి నిజం. నేను కొత్తగా ఏం చెప్తానని కేసీఆర్ మీద నేను
అభిమానంతో చెప్తలేను. అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చినా అన్నటువంటి విషయం ప్రజల లోపల నాటింపజేసి ఆకర్షించి తన మాటలతో ఆకర్షించి తెలంగాణకు కేసీఆర్ అంటే బాపు అన్నటువంటి ఒక థాట్ని వల్ల మైండ్ల లోపల కేసీఆర్ నింపే ప్రయత్నం చేసి నేను చచ్చిపోయాక కూడా బతుకుండాలనుకున్నాడో, లేకపోతే నేను బతుకుండగానే వీళ్ళ మనసుల లోపల నేను దేవుని కావాలి అని చెప్పి అనుకున్నాడో, కేసీఆర్ ఆ ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గర ఇంప్లిమెంట్ చేసిండు. ఈరోజు బాపు అన్నటువంటి ఒక ఎమోషనల్ టచ్ని, ఒక ఎమోషనల్ కనెక్షన్ని ప్రజలతోటి ఏర్పరచుకునే ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ఫుల్ అయ్యిండు. సరే, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజలతో మమేకం అవుతూ అట్లాంటి ఆకర్షణ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కావచ్చు, అందులో సక్సెస్ఫుల్ అవుతున్నాడు కావచ్చు. కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అట్లా ఆకర్షించదగ్గ వ్యక్తి ఎవరు కూడా లేడు, ముఖ్యమంత్రితోటి సహా. దీనికి కొత్తగా మనం ఖచ్చితంగా పతనం అవుతుంది. మీ ఆలోచన విధానము, మీరు మాట్లాడే విధానము అసెంబ్లీ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టం వచ్చినట్టు ఆ ప్రతిపక్షం మీదకి గౌరవప్రదమైనటువంటి భాష మాట్లాడడం అనేది మీకు రాదా? మీకు భాష రాదా? మీకు తెలివి లేదా? మీకు భాష రాకపోతే, మీకు తెలివి లేకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకొని చల్లుకొని మీరు నేర్చుకోరు, భాష నేర్చుకొని ఆ తర్వాత అసెంబ్లీకి రండి. కోట్లాది మంది ప్రజలు మరి అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తూ ఉన్నారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడడానికి కొంచెం మన సిగ్గుండాలి కదా. ఇక ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే అందరి చూపు లక్ష్య వైపు, నేడు ఒలింపిక్స్లో సెమీస్ పోరు, మను చేజారిన 3వ పథకం. నిన్నటిదాకా 2-3 పథకాలు కొట్టంగానే ఆమె భజన చేసి ఇప్పుడు ఇంకెవడో అచ్చుడితోటి వాన్ భజన చేయాలి. వాళ్ళు భారతదేశానికి అచ్చుడితోటి కోట్లు వాళ్ళకు కేటాయించాలి, కోట్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఫ్లాట్లు ఇవ్వాలి, వాళ్ళను ఉపయోగించుకోవాలి, బ్రాండ్ అంబాసిడర్లుగా. ప్రజాధనాన్ని అంతా ఒక్కచోట కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేయాలి, ఒక్కరికే న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఈ వార్త రాసుడేనా? దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మొత్తం ఫ్రంట్ పేజీ అంతా ప్రభుత్వాల ప్రకటనలతోటి కాదు, సమస్యలతోటి నింపాలి, ప్రభుత్వాలను ప్రశ్నించాలి. 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల, కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసిన హైకోర్టు, కోర్టులు ఊహాజనితంగా అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదని వెల్లడి. నిజంగా న్యాయస్థానంలో న్యాయం ఇంత జాప్యం జరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. నిజంగా తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష వెంటనే పడడం ఎంత ముఖ్యమో, తప్పు చేయనటువంటి వ్యక్తులకు ఎటువంటి శిక్ష పడకపోవడం కూడా అంతే ముఖ్యం కదా. దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో చేసేటటువంటి మిస్టేక్స్ ఎంతమంది అమాయకుల యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలు, కోర్టులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. పారదర్శకతతో కూడినటువంటి ఒక విచారణ జరుపుతూ ఖచ్చితంగా పోలీసులు, ఇందులో ముఖ్య పాత్ర వహించే పోలీసులు కేవలం కేసు క్లోజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కాకుండా దోషెవరు నిర్దోషెవరు అన్నటువంటి ఆలోచనతో కాస్త ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా, మరి నిర్దోషులకు ఎవరైతే ఉంటారో, అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తే చాలా మంచిది. పోలీసులు ఈ విధంగా న్యాయ విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా మరి వాళ్ళ మీద కంట్రోలింగ్ తెచ్చేటటువంటి యాక్ట్స్ కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం, 7 నెలల్లో రూ 84.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం. మత్తు మహమ్మారిపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. బెంగళూరు, ముంబై, రాజస్థాన్ డ్రగ్స్ ముఠాలతో స్థానిక స్మగ్లర్ల లింకులను ఛేదించిన ప్రధాన సూత్రధారులను అరెస్టు చేసి వినియోగదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 84.3 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్, MDMA, హ్యాష్ ఆయిల్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణాకు సంబంధించిన 5 కేసుల్లో పట్టుబడిన నిందితులకు చెందిన 47.16 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఈ యొక్క డ్రగ్స్ రవాణా కావచ్చు, డ్రగ్స్ని సేవించేటటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ డ్రగ్స్ని సేవించి, గంజాయిని సేవించి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు, హంతకులుగా మారుతూ ఉన్నారు, దాడులు చేసేటటువంటి రౌడీ షీటర్లుగా మారుతూ ఉన్నారు. అంతేందుకు మొన్న బోనాల పండుగ నేపథ్యం లోపల, బోనాల పండుగ జరిగినటువంటి ఈ 3-4 రోజులు విపరీతంగా తాగి గంజాయి సేవించి, డ్రగ్స్ సేవించి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీదకి వచ్చి మరి ముగ్గురు నలుగురు బండ్ల మీద పోవుడు, అక్కడ మందు దొరకకుండా మరి ఆ రోజు ఎట్లా దొరికిందో తెలియనటువంటి పరిస్థితి, మందు తీసుకొని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదనే తాగి పడిపోవడము, వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలకు వెళ్ళడము, వాళ్ళని కొట్టంగా వీళ్ళని కొట్టంగా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయడము,
మేము రౌడీ షీటర్లం అని చెప్పి అందరూ కూడా 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులే. వీళ్ళందరూ కూడా కట్టెకు బట్టలు కట్టినట్టే ఉంటారు, వీళ్ళందరూ కూడా గాలెత్త కొట్టుకపోయేటట్టే ఉంటారు, వీళ్ళందరూ కూడా గంజాయి తీసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూడా సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, వీళ్ళు రౌడీజం ప్రదర్శించుకుంటా, వీళ్ళు గంజాయిలు కొట్టుకుంటా, వీళ్ళు దారుణాతి దారుణంగా ప్రవర్తించుకుంటా వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నామన్నటువంటి ఉద్దేశంతో మేము మా అమ్మాల్ని ఆపే మొగోడు లేడని చెప్పి వాళ్ళే ఊహించుకునేటటువంటి వ్యక్తులు. వీళ్ళ వల్ల సమాజానికి చాలా ప్రమాదము. వీళ్ళందరూ కూడా పెద్ద గ్యాంగ్ లెక్క తయారై వీళ్ళ దగ్గర లక్షల రూపాయల లోపల మరి గంజాయి నడుస్తుంది, డ్రగ్స్ నడుస్తుంది, తన్నుకుంటున్నారు, కాళ్ళరెక్కలు ఇరగొట్టుకుంటున్నారు, హత్యలకు కారణమవుతా ఉన్నారు. వీళ్ళు మేము రౌడీలం కావాలంటే ఒక్క మర్డర్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో హంతకులు కూడా లెక్క మారుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వీళ్ళ మీద నిఘా పెట్టాలి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీహార్ జైలుకో లేకపోతే దేశంకి చాలా అవతల ఎక్కడన్నా వీళ్ళను వేసేయాలి. హైదరాబాద్ పరువు మొత్తం తీస్తూ ఉన్నారు, హైదరాబాద్ ఇజ్జత్ మొత్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళ వల్ల చాలా నష్టం ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే చిన్న పిల్లలు, యువత, ఇప్పుడిప్పుడే మెచ్యూర్డ్ అవుతున్నటువంటి యువత వీళ్ళను స్ఫూర్తిగా తీసుకునే ప్రమాదం ఏర్పడతా ఉన్నది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల చదువుకు దూరం అవుతా ఉన్నారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల నిజంగా రౌడీజం అంటే ఒకరు మనల్ని చూసి భయపడ్డం అంటే నిజంగాలో చాలా మజా వస్తుందన్నటువంటి ఉద్దేశంతో మరి ఆలోచన విధానానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎస్, భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది, ఆ శక్తి ఎక్కువగా ఉంది, ఆ సంపద ఎక్కువగా ఉంది. కానీ ఆ సంపద ఏ ఆలోచన విధానంతో ఉంది, అట్లాంటి ఆలోచన విధానంతో ఉంటే అది భారతదేశానికే ప్రమాదకరము. కాబట్టి ఈ అంతర్గత పోరు, ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో ఇది ఆగాలి అంటే ఎడ్యుకేషన్ కావాలి, చదువు మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పేవాళ్ళు చెప్పాలి. ఒకవేళ వీళ్ళు ఈ విధంగా తయారైతే, వీళ్ళు ఈ విధంగా రౌడీ లెక్క మేము వాని కొడతాం వీని కొడతాం అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేసేటటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా పబ్లిక్ న్యూసెన్స్ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో వేసి అక్కడన్నా వాళ్ళకు చదువు చెప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.